ఆకలి అయిందని తెలుసు కానీ రోజు అన్నం తింటాం. మనం తినమా? ఒకరోజు మంచి విషయాలు తిందాం. ఈరోజు ఇంకొక 10 నిమిషాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఓపికతోటి సహనంతో ఇందాం. సార్ ఇంతకుముందు అన్ని విషయాలు చెప్పిండు. విద్యార్థులందరూ కూడా ఈ దేశానికి ఏంది మీరంతా ఊతు ఏమంటున్నా లాస్ట్కు ఈ దేశానికి నువ్వే వెన్నుముక, ఈ దేశానికి నువ్వే వెన్నుముక, కాపాడాలి దేశాన్ని నువ్వే ఓ నవయువక. యువకులా ముసలి వాళ్ళ? మీరు యువకులా ముసలి వాళ్ళ? గట్టిగా చెప్పాలా? ఏం లేదు, ఒక గంట లంచ్ లేట్ అయితే మెత్తగా చెప్పారు అంటే సార్ చెప్పిన దానికి ఇంకా మీకు ఛార్జింగ్ ఎక్కలే. ఈ దేశానికి నువ్వే వెన్నుముక, కాపాడాలి దేశాన్ని నువ్వే ఓ నవయువక. గుర్తుందా నీ గత చరిత, మరిచావా శూన్యం భవిత. గుండెకు గుండెను నిలిపిన వారిని, జయిందని నిలదీసిన వారిని, తెలిసి తెగువ మరిస్తే తెరువే మౌనం ఆలోచించు. ఈ విధంగా దేశంలో ఇంతకు సార్ చెప్పినట్టు మాతృదేవో భవ. ఈ దేశం భారతదేశంలో ముఖ్యంగా మనం ఇలా మహనీయులను పెట్టుకున్నాం. ఇక్కడ బుద్ధుడు జ్ఞానానికి సింబల్. ఈ దేశంలో ఒక క్షత్రియ రాజు ఆయన. ఈ భారతదేశంలో అసలు చదువు లేనటువంటి సమయం లోపల, జ్ఞానం లేని సమయం లోపల జ్ఞానం కోసం ఆయన రాజ్యాన్ని వదిలినటువంటి వ్యక్తి బుద్ధుడు. తర్వాత మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే మన భారతదేశానికి మొదటి పంతులమ్మామే. తెలుసా మీకు అందరికీ సావిత్రిబాయి పులే చరిత్ర? అసలు చదువు లేనటువంటి సమయంలో తన భార్యకు చదువు చెప్పి తాను ఆమెను మొట్టమొదటి పంతులమ్మ చేసి, వాళ్ళు ఈ దేశంలో చదువు లేదని చెప్పి వాళ్ళు పిల్లల్ని కానిలే, అమ్మ వినాలే బాగా, మీకోసమే అమ్మగారిని బాగా వినాలే, చదువు లేదు, ముఖ్యంగా మహిళలకి చదువు లేదని చెప్పి వాళ్ళు పిల్లలు కానిలే. ఎందుకని అంటే మాకు స్వార్థం పెరిగిపోతుందని చెప్పి పిల్లలు కానిలే వాళ్ళు. నెక్స్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఆయన రాజ్యాంగం రాస్తూ సమయం లోపల బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కోసం తన పిల్లలు చచ్చిపోతే కూడా భారతదేశానికి రాకుండా కూడా ఆయన రాజ్యాంగం రాసి ఈరోజు అందరికీ రిజర్వేషన్ కల్పించడు. ముఖ్యంగా మహిళలకు హిందూ కోడ్ బిల్ అనేటువంటి ఒక బిల్లు కోసం, మహిళల కోసము ఒక బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ఈరోజు మీరు అందరూ కూర్చున్నారంటే ఆ హిందూ కోడ్ బిల్లు కోసం ఆయన త్యాగం చేసి చచ్చిపోతేనే ఈరోజు అంతమంది మహిళలు ఇంత ముందర కూర్చున్నారు కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మర్చిపోదు మహనీయులని. నెక్స్ట్ సాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆమె చచ్చిపోయింది. ఈరోజు ఆమెను అందరూ కూడా వీరనారిగా చూడాల్సిన అవసరం ఉన్నది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దొడ్డు కొమరయ్య కూడా సేమ్ అట్లే. మన కొమరం భీం ఆయన, ఈ జయశంకర్ సారు, కొండలక్ష్మణ్ సారు ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తను వివాహం చేసుకోలే, ఆయన కూడా పెళ్లి చేసుకోలే. ఈరోజు పెళ్లి చేసుకోకుండా త్యాగాలు చేస్తేనే, వాళ్ళందరూ త్యాగాలు చేస్తేనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము, తింటున్నామమ్మా. మీరందరూ కూడా మీకు అర్థం కావట్లేదు చాలామందికి. వాళ్ళందరూ మహనీయులు కష్టపడి జీవితాలు త్యాగం చేస్తే మనం విడున్నాం కాబట్టి. అందుకే ఈ దేశంలో మనమందరం కూడా ఇంతకుముందు సార్ చెప్పిండు, విద్యా వైద్యాన్ని దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, రాజ్యంలో కార్పొరేట్ వ్యవస్థ పెరిగి ఈరోజు పేదల పక్షాన ఎవరు కూడా ఉండట్లే కాబట్టి చాలా విషయాలు ఉంటాయి చెప్తుంటే. కాబట్టి నేటి విద్యా విధానం గురించి ఒక చిన్న పద్యం వాడి ముగిస్తా నేను. విద్యార్థులందరూ కూడా ఈరోజు మోరల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ అనే రోజు క్షీణిస్తున్నాయి కాబట్టి అందుకే నేటి విద్యలు తెలివితేటలనే పెంచు, నేటి విద్యలు తెలివితేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోదు, కొంచెమైన గుణము పెంచబోదు. కోటి విద్యలుండి గుణము లేకున్నచో విలువ ఏమి, దాని ఫలము ఏమి. ఎందుకంటే గత 13 సంవత్సరాల నుండి నేను తెలుగు టీచర్గా, ఒక లెక్చరర్గా పనిచేస్తున్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మన కొడంగల్లో ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా నేను దీని మీద పూర్తిగా సర్చ్ చేసి ఇక్కడ ఏం కావాలంటే విద్య గురించి చాలా వెనుకబడదు అని చెప్పి గత సంవత్సరమే విద్యా అవగాహన సదస్సు పెట్టి విద్యార్థులకు అందరూ కూడా
కాలేజ్ ఫస్ట్ సెకండ్ వచ్చే వాళ్ళకు మెమోంటోస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయాలనేటటువంటి కథ ఒక సంవత్సరం నుండి అనుకుంటున్నాము. కానీ ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి దానికి అందరూ కూడా ముఖ్యంగా ఇలా మన డాక్టర్ సాబ్ కావచ్చు, మన నరేష్ రావు సార్ నవీన్ ఆదర్శ స్కూల్ కావచ్చు, రవీందర్ గౌడ్ సార్ గారి రామకృష్ణ సేవా సమితి వీళ్ళందరూ కూడా సహకారం వల్ల ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. కాబట్టి మన అందరినీ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మహనీయులని మమ్మల్ని కాదు గుర్తించుకోవాల్సింది, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ముందుకెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు ఇంకా ఎవరైనా విద్యార్థులు కాకుండా లెక్చరర్స్ టీచర్ టైం లేదు కాబట్టి ఉండన్నారు, టైం లేదు కాబట్టి ఏమనుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టుకుందాము. అప్పటి వరకు ఇంకెవరైనా మాట్లాడవలసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు నవీన్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి నరేష్ సార్ గారు ఒక రెండు మాటలు చెప్పాలి. ముందుగా మా అమ్మ నాన్నలకు పాదాభివందనాలు, తర్వాత మా గురువులకు అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే నేను ఈ స్థాయికి వచ్చానంటే మా అమ్మ నాన్న ఫస్ట్, సెకండ్ గురువులు ఫస్ట్, వాళ్ళకు మనము గౌరవించాలి. కావున ఈ ప్రోగ్రాం స్పెషల్గా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి పాఠశాల విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్ లెక్చరర్స్ అండ్ తెలంగాణ విద్యావంతుల వేదిక కమిటీ, శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ కొడంగల్ ఆధ్వర్యంలో నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇట్టి మోటివేషన్ క్లాస్ నిర్వహించడంలో విద్యార్థులకు మోరల్ వాల్యూస్ లేవు కాబట్టి మోరల్ వాల్యూస్ రావాలని, నేర్చుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. కాబట్టి ప్రతి స్టూడెంట్ మోరల్ వాల్యూస్ ఈజ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. నైతిక విలువలు మనం కంపల్సరీ పాటించాలి. సార్ చెప్పిన ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా మంచిగా సక్సెస్ అయింది. దీనికి స్పెషల్ థ్యాంక్స్. అందరూ మనం సార్కి ఒకసారి క్లాప్స్ కొట్టాలి. శివకుమార్ సార్కి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, టీచర్లకు, రిపోర్టర్స్కు, అలాగే అందరికీ సార్ వాళ్ళకు పేరు పేరున విద్యార్థులకు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు, లెక్చరర్స్లకు, ప్రిన్సిపల్లకు అందరికీ మా తరఫున, కమిటీ తరఫున అందరికీ స్పెషల్ థ్యాంక్స్. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా అమ్మ ఎవరు 2 నిమిషాలు అయిపోతుంది కార్యక్రమం కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దు. అప్పటి వరకు బిస్కెట్స్ కూడా ఇస్తాం కాబట్టి 2 నిమిషాలు గౌరవ పెద్దలు తెలంగాణ విద్యావంతుల వేదిక అందరూ వేదికపైకి రావాలి. అదేవిధంగా మంచర్పల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ who have taken all the stuff in organizing this program. And ఇంతకుముందు మా కాలేజ్ ఫ్యాకల్టీ రమేష్ సార్ కూడా చాలాసార్లు మోటివేషనల్ స్పీకర్. మేడం, మన స్టూడెంట్స్కి చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో సార్ చాలా మంచి మాటలు చెప్పారు ఇందాక. సో ఈ జనరేషన్ ఏముందంటే దే ఆర్ వెరీ మచ్ అంటే అన్కన్సర్న్డ్ అనమాట. మా డిగ్రీ పిల్లలు కూడా చూస్తూ ఉంటాను నేను, చాలా అన్కన్సర్న్డ్ అబౌట్ లైఫ్. ఏది లవ్ అఫేర్లో పడతారు, మా పెద్ద పిల్లలు కదా డిగ్రీకి, ఏదో లవ్ అఫేర్లో పడేసి సూసైడ్. ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు గోల్, బాబుని పెంచడం అవన్నీ చెప్పారు కదా. సో మీ పేరెంట్స్ గురించి ఒకసారి ఆలోచించండి. ఏదో అమ్మాయి ఏదో అబ్బాయి గురించి మీ అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు మీ గురించి. సో అది యూ ఫర్గాట్ అబౌట్ దట్. అది మీరు మొత్తం వదిలేస్తారు. ఆశలు పెడతారు అది అమ్మ నాన్న. ఒకరోజు ఈ బాబుకి పెంచితే, అమ్మాయికి పెంచితే నా పేదరికం పోతుందని. సో స్టూడెంట్స్, 2 minutes I want to tell about this area. Like 2022 January I was posted to Kodangal area. అయితే సార్ శివకుమార్ సార్ భయపడి నేను ఈ మా ఫ్రెండ్స్ అందరూ ఐ బిలాంగ్ టు హైదరాబాద్ అనమాట, గజ్వేల్లో పని చేసిన. సో చాలామంది ఏమన్నారంటే, మేడం కొడంగల్ ఇది వెరీ బ్యాక్వర్డ్ ఏరియా, అయితే నాకు కొన్ని హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ ఉన్నాయి, వెళ్ళకండి కొడంగల్కి, కర్ణాటక బార్డర్, మీకు మెడిసిన్స్ కూడా దొరకవు, కొంచెం డిఫరెంట్ ఏరియా అన్నారు. భయపడి 3 months మెడికల్ లీవ్, ఆ లీవ్, ఈ లీవ్ పెట్టేసి ఇక కాలేజ్కి వెళ్ళాలి. ఒకసారి జాయిన్ అయినా బయోమెట్రిక్ పెట్టేసిన, లీవ్స్ పెట్టేసిన అనమాట. 3 months ఐ డి నాట్ టర్న్ అప్ ఫర్ ద కాలేజ్. భయం, అది మెడిసిన్ దొరకవంట, జనాలు చాలా డిఫరెంట్ అంట,
అది ఇది భయపడి ఇక 1 month 2 months 3 months అయిపోయినాయి. ఇక మా పిల్లలు ఉన్నారు. ఐ హ్యావ్ 2 daughters and 1 son. మా ఆడపిల్లలు పెద్దవాళ్ళు, ఒక ఆమె ఫార్మసీ, ఒక ఆమె బిఎడ్ చదువుతుంది. వాళ్ళు ముగ్గురే ఉంటారు అక్కడ. నేను మా సార్తో ఇక్కడ ఉంటా. అయితే పిల్లలు చూస్తూ ఉన్నారనమాట. మా అమ్మ హెల్త్ ఇంకా ఖరాబ్ అయిపోతుంది. కాలేజ్ ఉంటే వస్తాము, వర్క్ చేస్తాము, యాక్టివ్ ఉంటాము, రైట్. ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఇంకా పేషెంట్ తయారవుతున్నాను. అయ్యో ఇప్పుడు కాలేజ్కి వెళ్తుండే, పని చేస్తుండే, వర్క్ చేయాలని చాలా ఉంది. ఇప్పుడు సార్ చెప్పారు ఒక జీల్, ఒక గోల్, ఒక కమిట్మెంట్ పెట్టాలని, రైట్. సో డే బై డే మై హెల్త్ ఈజ్ బికమింగ్ డిటోరేటింగ్. ఇప్పుడు మా పిల్లలు ఏమంటున్నారంటే, అమ్మ చాలామంది చెప్పారు కానీ ఒకసారి అయితే వెళ్ళి చూడు, నీకు నచ్చితే చేయు, లేదంటే మళ్ళీ వచ్చి లీవ్ పెట్టేసి అన్నారు. సరే అని మెల్లగా మా సార్ ఫస్ట్ వచ్చారు. వచ్చి ఒక ఇల్లు చూశారు. ఇక్కడ కొడంగల్లో అశోక్ మెడికల్ అని అందరికీ తెలుసు, ఫేమస్ ఏరియా, ఆనంద్ బ్రదర్స్ పక్కకు, అక్కడనే ఉంటాను నేను. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు దొరికింది, కానీ నేను పైకి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. సరేలే కొన్ని రోజుల తర్వాత అశోక్ ఆయన చాలా మా ఓనర్ చాలా మంచి ఆయన, సో కింద ఇస్తాం మేడం అన్నారు. ఇక మెల్లగా వచ్చిన పాత కాలేజ్ ఇక్కడనే ఉండే, జూనియర్ కాలేజ్ దగ్గర. సో అప్పుడు అక్కడ వచ్చిన మెల్లగా జాయిన్ అయినా. ఈ గల్లీలో కాలేజ్ అంటే దస్ అన్నది మనసు, ఎందుకంటే గజ్వేలో మా కాలేజ్ ఒక వెరీ బిగ్ ప్యాలెస్ లెక్క ఉంటుంది. అది పాత సీఎం ఏరియా. ఇక్కడ వచ్చినా ఈ సీఎం ఏరియా అయిపోయింది. అయితే మా ఫ్రెండ్స్ ఏమంటారంటే, మేడం మీరు ఎక్కడైనా ఏరియా సీఎం ఏరియా అయిపోతుంది అంటారు. సో అట్లా వచ్చినా మెల్లగా జాయిన్ అయినా. ఓకే, అయితే వచ్చినా మెల్లగా జాయిన్ అయినా. తర్వాత కొంచెం మంచిగా అనిపించలేదు, చిన్న కాలేజ్ అని. మళ్ళీ కొన్ని రోజులకు వెళ్ళిపోయినా. తర్వాత మళ్ళీ వచ్చిన ఇదే ఇక సమ్హౌ ఐ వాంటెడ్ టు చేంజ్ మై సెల్ఫ్, అడాప్ట్ మై సెల్ఫ్. తర్వాత ఏమో ఇప్పుడు దాదాపు 3 years అయిపోతుంది. మొన్న మాకు రాజారాం ప్రిన్సిపల్, మాజీ ప్రిన్సిపల్ సార్ కూడా మంచిగా చూసుకున్నారు. నా స్టాఫ్ మొత్తం, రమేష్ సార్, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంచిగా కోఆపరేటివ్గా ఉన్నారు. మా సార్ కూడా నాకు సార్ ఒక్కసారి మా హస్బెండ్కి పరిచయం చేస్తా. హీ ఈజ్ మై హస్బెండ్ అండ్ ఎవ్రీ వాక్ ఎస్పెషలీ మా దగ్గర ఉన్న ఆడపిల్లలకి నేను చెప్తా. మొన్న ఒక టీచర్స్ డే ప్రోగ్రామ్ అయినప్పుడు ఒక ఆడపిల్ల ఏమన్నదంటే, మేడం ఈ మధ్య హీ ఈజ్ మై హస్బెండ్, సార్ ఇంజనీర్, సార్ సివిల్ ఇంజనీర్, కానీ నా హెల్త్ వలన సార్ నాతోనే ఉంటారు, వస్తాము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం. బట్ సో థ్యాంక్ యూ ఫర్ హిమ్ ఇన్ హెల్పింగ్ మీ ఇన్ ఎవ్రీ వాక్స్ ఆఫ్ లైఫ్. అప్పుడు పెళ్లి కొత్తలో చాలా కష్టాలు పెట్టారు, కానీ ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో స్పెషల్లీ ఆడపిల్లలు బాగా బ్రేవ్ ఉండాలమ్మా. మొన్న బెంగాల్ ఇన్సిడెంట్ అయితే మేడం భయం అవుతుంది కాలేజ్కి రావడానికి అంటే, ఇప్పుడు సార్ కూడా అన్నారు, ఒక వీడియో చూసిన ముంగూస్ అండ్ దట్ స్నేక్, భయం అనేది వర్డ్ మన లైఫ్లో ఉంటే ఏం చేయలేము. చాలా మంచిగా చెప్పారు సార్. ఒకటి పేదరికం. నాకు ఒక నర్స్ వస్తుంది, ఇంజెక్షన్ తీసుకుంటా సార్, ప్రతి వీక్ డాక్టర్ అన్నాడు ఇంజెక్షన్ తీసుకోవాలి, B12 ఇంజెక్షన్ తీసుకుంటా. నిన్న పార్వతి అని ఒక అమ్మాయి వస్తుంది, ఏమైందమ్మా చాలా లేట్ వచ్చినాం పార్వతి అంటే, ఏం చేస్తా మేడం మొన్న వర్షాలకి వాళ్ళు గోడ పోయింది, దానికి చేయితో సిమెంట్ పెట్టిన ఇట్లా చేయి ఎట్లా అయిందంటే, ఈ పేదరికం అనేది ఒక పేదరికంతో పుట్టదు మేడం అన్నది. ఎందుకు మా నువ్వు నర్సు ఉన్నావు కదా ఎందుకు అట్లా అంటావు అంటే, ఏదో పాపం ఏడుస్తే వెళ్ళిపోయింది. దే ఆర్ వెరీ పూర్ అనమాట. సో ఇట్లా వచ్చిన బాబు వచ్చినాక దాదాపు ఇప్పుడు 3 years అయిపోతుంది. మొన్న ట్రాన్స్ఫర్స్లో నాకు అవకాశం ఉంది హైదరాబాద్ వెళ్ళిపోవాలని. మా సార్ చాలా తిట్టారు. ఎక్కడ వెళ్ళిపోయారు? ఇక్కడ ఉన్నారు. అయితే చాలా తిట్టారు. ఏమంటే, నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టకపోతే చూడు నేను ఇలా అంటే, ఉండకు, నేను కూడా కొన్ని రోజులు లీవ్ పెడతా, తర్వాత ఒక బిడ్డకి తీసుకొస్తా అన్న. ఏమో కొడంగల్ ఏరియాతో బాగా ప్రేమ అయి మొన్న ట్రాన్స్ఫర్స్లో కూడా వెళ్ళిపోరు. ఈ ఏరియా డెవలప్ చేయాలని, ఎందుకంటే ఆ ప్రేమ ఎందుకు పుట్టింది. మా పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, కానీ మీరందరూ కూడా నా పిల్లలే కదా. సో మొన్న రాజారాం సార్ ట్రాన్స్ఫర్స్లో వెళ్ళిపోయారు, మా ప్రిన్సిపాల్ గారు చాలా మంచి ఆయన కూడా. తర్వాత నాకే ఇప్పుడు ఫుల్లీ అడిషనల్ ఛార్జ్ ప్రిన్సిపల్ చేశారు. ఇంకొక మరీ పెద్ద అవకాశం ఇచ్చారు. గాడ్ నా అందరు వెల్ విషర్స్ అని. ఇప్పుడు కొడంగల్ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్కి ఇంకా సేవ చేయాలని అలా నాకు ఒక
एक मौका दिए and he has given me one provision and ఎప్పుడు నాకు కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అప్పటి వరకు ఏరియాలో ఉండి మీ అందరికీ సర్వ్ చేసా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు సార్ అండ్ ఆల్ ఆఫ్ దమ్ టు హ్యావ్ గివన్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న మెసేజ్ మేడం మీ లైఫ్ నుంచి పిల్లలకు పాజిటివ్ థింకింగ్ గురించి. మేడంకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓపెన్గా చెప్పింది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏడికి వెళ్ళినా పాపం వాళ్ళ సార్ని తీసుకొని వస్తుంది. నేనేమంటా అంటే ఎంత పాజిటివ్ లైఫ్ ఉంది చూడు మేడంకి. ఎక్కడికి వెళ్ళినా కూడా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండే అదృష్టం ఎంతమందికి ఉంటుంది బాస్, ఎంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. ఆ విషయంలో మేడం సార్ ఇద్దరు లక్కి. సార్ అట్లా ఏడ కలిసి ఉంటాం సార్ అంటే జోక్ చేసిన. అంటే ఇద్దరు భార్య భర్తలు ఇంత టైం ఎక్కువ టైం కలిసి ఉండడం అంటే అది ఏదో జన్మలో చేసిన పుణ్యం తప్ప అది ప్రాబ్లం కాదని నా దృష్టి. ఇంకోటి ఇక్కడ రమేష్ సార్, రియల్గా డిగ్రీ కాలేజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేయొద్దండి. మీకోసము ఈ సారు లాస్ట్ ఇయర్ నుంచి అప్లోడ్ తలిగినాడు నాకు. అప్లోడ్ కూడా అదగానో ఫోన్ చేయరు, మా కాలేజ్కి రా మా కాలేజ్కి రా మా కాలేజ్కి రా. చెప్పిన సార్ కొద్దిగా ఖర్చు ఎక్కువతో కూడుకున్న పని అంటే లాస్ట్ ఇయర్ సార్ దాదాపు ఒక 15,000 వరకు నా సొంత డబ్బులు పెట్టుకుంటా సార్ రండి అని చెప్పడానికి కూడా రెడీ అయ్యింది. కాకపోతే ఏం చెప్పినా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్రోగ్రామ్ అవుతుంది సార్ కూడంగల్, అప్పుడు పంపించండి మీ పిల్లలు అని చెప్పిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, రైట్, కంటిన్యూ చేద్దామా. Myself Bilal, I am studying in 10th standard. I am from Navina Adarsha Plain High School. So, we have listened a great motivational speech by Seva Kumar sir. Once give a big hand to our sir. So, we have realized the value of our parents, mothers and teachers. Sir have given a very great speech and great motive to everyone that we have to learn. I know everyone have realized what they are doing in their life and what they has to do in their life. So sir, you motivated everyone in a very good way and your motivation changed my life, including everyone's life. So I hope everyone will change your life according to sir's speech. So I am grateful because I am from Navina Adarsha Plain High School. I am feeling very great. I am here and I listened the speech by our sir, Seva Kumar sir. I am very proud because I have listened. In some areas, some people are not educated. They did not have a well education. So they are not able to listen this motivation. I am proud because I am able to listen this motivation. So I am feeling very good. And I want to say you one thing, you has to follow the things sir said and you have noted your notebooks, because these are the important points of our life which we has to change, utilize, and we has to work in our life to get success. And the one thing you has to do in your life is respect your parents, teachers and elders. Everyone, you has to respect everyone in your neighbor's surrounding. It is very good habit to give respect. So thank you sir for giving your motivation. Thank you. Afternoon to all distinguished chief guests, dignitaries on the bias and off the bias. My name is Shamairam and I am from Providence High School. First of all, I thank you sir for giving us such a wonderful motivational speech. I have learnt so many things, and not only me, everyone, all of you have learnt so many things, and we got many messages through this motivational class. And I also want to give one message that youth's age is so important. At this age, this is age to build our life, to become successful, to study well and improve our future. What we are doing, some of them are addicted to drugs, smoking and mobiles. So I want to say that please don't do this, focus on your studies. And thank you sir for giving this motivational class. And sir has also said about teachers and our parents. Please respect parents and teachers. Thank you. I am Anusha from Degree College. థ్యాంక్ యూ సార్. ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు, మరియు అందరికీ కాలేజ్లు స్కూల్ అందరు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. మెయిన్ నాన్న అంటే ఒక ఎమోషన్. నేను ఇక్కడ చెప్తున్నా, పేరెంట్స్ టీచర్స్ ఓకే, కానీ అందులో మన వెనకాల ఉండి నడిపించేది మనం ఎంత పెద్ద చేసి పెంచి ఓ టైంకి పెళ్ళి చేసి పంపిస్తారు. లాస్ట్కి పెళ్ళి చేసి పంపించే అవకాశం సార్ చెప్పిండు నాన్నకే ఇవ్వాలి. అది ఎవరికైనా కానీ ఫస్ట్ నాన్నకే ఇవ్వాలి. ప్రజెంట్ జనరేషన్ ఎట్లుందంటే వాళ్ళకు 18 years 20 years పెంచి పెద్ద చేసిన తర్వాత
వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని అట్లా లవ్ చేసి ఏదో వెళ్ళిపోతున్నారు. అది కాదు. నాన్న అంటే ఒక ఎమోషన్. నాన్న చెప్పింది మనకి ఇష్టం వచ్చిన అన్నీ వదిలేసుకోవాలి. మెయిన్ మనకు ఇష్టం వచ్చిన అన్నీ వదిలేసుకోవాలి. నాన్న మనల్ని పెంచుతుండి ఇంత పెద్ద చేసి మన మీద ఒక నమ్మకంతో ఇక్కడి దాకా పంపిస్తుండు అంటే మనం నాన్నకి ఏదో ఒకటి మిగిలించాలి. ఈ జనరేషన్లో ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో క్యాస్ట్ సంబంధం లేకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నారు. అంటే నాన్న ఇన్ని రోజులు అమ్మ నాన్న పెంచిరు, పెద్ద చేసిరు, ఇదేది పట్టించుకోకుండా ఏదో వెళ్ళిపోతున్నారు. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రజెంట్ జనరేషన్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇట్లా చేయడం మంచిది కాదు. అండ్ థ్యాంక్ యూ సార్. ఈ మోటివేషనల్ క్లాస్ మా రమేష్ సార్ మాకు డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ఇంత ప్రెజర్ చేసి సార్ని ఇంత ప్రెజెంట్ చేసిరంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నా పేరు అఖిల. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. మాది కేజీబీ కోడంగల్. హాస్టల్లో ఉంటాను నేను. అంటే ఇంతకుముందు శరత్ కుమార్ సార్ మా హాస్టల్కి వచ్చిండు. ఇంతకుముందు కూడా అమ్మ నాన్న వాల్యూ అంటే ఏమిటని చెప్పిండు. అంటే మనము చిన్నప్పటి నుంచి మనము అమ్మ కడుపులో నుంచి ఎంత సక్సెస్గా బయటకు వస్తామో, బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఏమో చిన్న విషయానికి ఇలా అన్నారని మనం ఏమో చేసుకోకుండా, ఎవరో ఏమో అన్నారని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మన సైన్యం మనమే అనుకొని మనం అనుకునే లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. కొందరు స్టూడెంట్స్ ఉంటారు, మళ్ళీ టీచర్ వాళ్ళు ఎగ్జామ్స్ పెడితే ఏందిరా నాయన మేడం ఊకే ఎగ్జామ్స్ పెడుతుందని అంటారు. కానీ అది మనం చేసే చాలా పెద్ద మిస్టేక్. అలా చేయకూడదు. మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు పెడతారు? మనం పర్ఫెక్ట్ కావాలి, మంచిగా చదువుకొని మంచిగా లైఫ్లో సెట్ కావాలని పెడతారు. మనము మేడం వాళ్ళకు ఇచ్చే రెస్పెక్ట్, మేడం వాళ్ళకు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మ నాన్నల విషయానికి వస్తే మనం ఇంత పెద్దగా అయిన తర్వాత చెడు అలవాట్లకు గురవుతున్నామని అమ్మ నాన్నకు తెలిస్తే వాళ్ళు ఎంత భారాన్ని తన గుండెల్లో మోసుకుంటూ కూడా మనకు చెప్పరు. ఎందుకంటే నా కూతురు నా కొడుకు తెలుసుకుంటారని విషయం వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి మనకు తెలియకుండా వాళ్ళు అంత బాధను మోస్తుండ్రు. కాబట్టి మనము అమ్మ నాన్నలకు ఫస్ట్ మనం చెడుదారులో పోకుండా మంచిగా సక్సెస్ అయ్యి ఒక గొప్ప స్థాయిలో, అంటే మనం వస్తున్నామంటే ఎంతమంది అలర్ట్ అవుతారో, మన అమ్మ నాన్న వస్తున్నారంటే అంత అలర్ట్ అయ్యే పరిస్థితి మనం మన అమ్మ నాన్నలకు తీసుకురావాలి. థ్యాంక్ యూ. BA ఫస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజ్. నేను అమ్మ నాన్న గురించి, టీచర్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ మా అమ్మకి చిన్నతనంలో పెళ్ళయింది. కానీ మా అమ్మకి పిల్లలు పుట్టక చాలామంది అనేవాళ్ళు. కానీ 20 ఇయర్స్కి ఎక్కువనే మా అమ్మ మా నాన్న మస్తు బాధపడినరు మా కోసం. మా అమ్మ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోసం వాళ్ళను మొక్కింది. ఏడబోయినా రాయికైనా మొక్కింది. ఇప్పుడు మా అమ్మ మేమున్నందుకు ఎంత ఆనందపడుతుంది. మళ్ళీ మా అమ్మను అనేక మంది, మా నాన్నమ్మ కూడా చాలా అన్నది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, నా కొడుకుకి మళ్ళీ పెళ్ళి చేస్తా అట్లా కూడా అన్నారు. ఇప్పుడు మా అమ్మకు మా నాన్నకి మేమున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా గురువు గురించి చెప్పాలంటే గురువులు చాలా గొప్పవాళ్ళు. మేము ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా టీచర్కి కూతుర్లు లేరని మమ్మల్ని సొంత కూతుర్లాగా చూసుకొని మాకు బట్టలు తెచ్చింది, అనేక రకాలుగా అవన్నీ తెచ్చింది. ఇంటర్లో మాకు పాండు సార్ ఉండే. పాండు సార్కు కూతురు పుట్టింది. కూతురు పుడితే పాండరి సార్ వచ్చి, సార్ రాలేడు ఆ రోజు. పాండరి సార్కి అడిగినాం, పాండు సార్ ఎందుకు రాలేడు సార్ అంటే, మీకు చెల్లి పుట్టిందిరా అన్నాడు. అంటే అప్పుడు క్లాస్కి వచ్చిన ప్రతిసారికి ఫస్ట్ వచ్చిన నెంబర్, సార్ మాకు చెల్లి పుట్టింది సార్ అందుకనే రాలేడంట సార్ అని చెప్పినాం. సార్ వచ్చి మాకు చెప్తుండ్రు, మీ చెల్లిరా అంటే సార్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు డిగ్రీలో ఇంకా సార్లు తెలియదు కానీ నారాయణ సార్ చాలా క్లోజ్గా ఉంటాడు మాతోని.
గురించి చెప్పాలంటే మా తమ్ముడు నన్ను కొట్టడానికి వస్తే కూడా మా తమ్ముడిని కొడతాడు కానీ నన్ను కొట్టాడు. మా డాడీ నా కాళ్ళకి పట్టీలు లేవని మా అమ్మ అడిగితే డబ్బులు లేవని అంటే మా డాడీ దగ్గర కూడా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ షాప్కి వెళ్ళి నాకు తీసుకొచ్చి నా కాళ్ళకి పెట్టిండు. ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇంకా థ్యాంక్ యూ. I am Vishal from Providence School. My opinion on this motivation class is the motivation for students is very useful. We should respect our parents, teachers who are giving knowledge to us, who are teaching to us, and who are giving knowledge to us, and we are grabbing knowledge from our school. So one request to all, study well, become a very well dignity people and very respectful people too in our country, and to become a proud of India. My opinion is this is my first motivation class as a practical. I learned many things from this. If God will tell what you want in your life, I will tell I want my father. Thanks. సో గుడ్ మార్నింగ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏమిటంటే మన తల్లిదండ్రులను, మన సార్లను, టీచర్లను అందరినీ గౌరవించాలి. ఎందుకో తెలుసా? మీకు కథ చెప్తా వినండి. ఒక తల్లిదండ్రులు ఉండే, అంటే వాళ్ళ నాన్న ఉండే. అయితే వాళ్ళ కొడుకుని ఎప్పుడు తిడుతుండే. ఆయన ఎట్లా తిడుతుండే అంటే, నువ్వు ఏం బాగుపడవరా, నువ్వు ఎందుకు రా, చదువుకోరా అని తిడుతుండే. అయితే వాళ్ళ కొడుకు ఇట ఎందుకు బాధపడేవాడు రోజు, అరే మా నాయన ఇట్లా ఎందుకు తిడుతున్నాను, ఎందుకు అంటుండు, ఎందుకు చేస్తుండని. అయితే తర్వాత అతను ఒక సక్సెస్ స్టేజ్కి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ నాన్న తిట్టే ఆ కోపానికి ఆ ఫైర్ అనేది బయటికి వచ్చేసింది. సో ఆ ఫైర్ వల్ల సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు. కానీ అతను దరిద్రమైందో తెలుసా? వాళ్ళ నాన్న లేడు. ఆ ఒక్క క్షణం వాని కళ్ళు మూసుకొని ఏడుస్తుంటే ఆ బాధ ఏందో వానికి ఎదలవాలి. అట్లాంటి బాధ వచ్చింది వానికి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీ నాన్న ఈరోజు తిట్టిండు, మీ అమ్మ ఈరోజు తిట్టింది, ఎవరో ఒకరు తిట్టిండ్రు అని చెప్పి మీరు రోజు బాధపడకండి. మీ లోపల నుంచి ఆ ఫైర్ ఇప్పటిదాకా అన్నాడు కదా సార్, ఆ ఫైర్ అనేది ఇట్లా ఫైర్ ఇంజన్ లేక బయటికి వెళ్ళిపోవాలి కానీ అంతే. వీరు రోజు మా సార్ తిట్టిండు, మా టీచర్ తిట్టిండు అని మీరు ఆపకండి. వాళ్ళు తిట్టేది ఎందుకు తెలుసా? మన కోసమే. రేపు మనం ఇట్లా బాగుపడాలి. మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి తెలుసా? వేరే వాళ్ళు, మీ నాన్న, మీ అమ్మ ఒక ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసిన కుర్చీ మీ నాన్నకు వేస్తే అది నీకు వచ్చిన రెస్పెక్ట్. ఇలా రెస్పెక్ట్ ఇప్పియండి చాలు. మీ తల్లిదండ్రులకు అంతకు మించి రెస్పెక్ట్ ఇస్తే మీ తల్లిదండ్రులు అంతకు మించిన హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవ్వరు లేరు. గింతే చాలు, ఇంత రెస్పెక్ట్ ఇచ్చేయని చాలు, అంతే. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సార్కి, టీచర్కి, మా స్కూలే కాదు ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క సార్కి నా శతకోటి నమస్కారాలు. శతకోటి అంటే ఏంటో తెలుసా? శత అంటే 100, 100 అంటే శతకోటి అంటే 100 కోట్ల నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.